హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుందన్నమాట. ఇప్పుడైతే నేను బ్లాగ్ అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నైట్ అనమాట. సో రేపు వచ్చేసి 27th ఫాస్టింగ్ అనమాట. అందు గురించి సతామి చాలా స్పెషల్. సో ఈరోజు నైట్ అంతా కూడా నమాజెస్ అనేవి చదువుకొని సో మార్నింగ్ సెహరీ అని వచ్చేసి ఫాస్టింగ్ అనేది ఉంటాము. సో ఇప్పటి నుంచి రేపు ఈవినింగ్ వరకు కూడా మా ఇఫ్తార్ వరకు కూడా ఎలా డే అనేది నేను స్పెండ్ చేస్తున్నాను అనేది ఈ బ్లాగ్లోనే షేర్ చేసేసుకుంటాను. సో కంప్లీట్ బ్లాగ్ అయితే చూసేయండి. సో ఇక్కడ నేనైతే ఇషాన్ నమాజ్ అనేది స్టార్ట్ చేసిన అనమాట. ఈ నమాజ్ వచ్చేసి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసిన క్లాతింగ్ అలాగే జ్యువెలరీ సెట్స్ అనేవి హాల్స్ వీడియోస్ అనేవి చేశాను అనమాట. సో మంచిగా రివ్యూస్ చేయాలి కాబట్టి అన్బాక్సింగ్ చేసి అవన్నీ వేసుకోవడం ఇలా అంతా జరిగిందనమాట. సో టైం వచ్చేసి 11:24 అయిపోతుంది అప్పటికి. సో ఆ రోజు 27th డే ఆఫ్ ఫాస్టింగ్. సో మనకు చాలా స్పెషల్ అనమాట. నైట్ అంతా కూడా ప్రేయర్స్ అనేవి చేస్తాం. నైట్ అంతా అంటే మనకి ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు అయితే ప్రేయర్స్ అనేవి చేస్తాము. సో కొంతమంది అయితే అడుగుతున్నారు, అంటే నమాజ్ చదివింది కూడా నువ్వు వ్లాగింగ్ అనేది చూపిస్తున్నావా అని చెప్పేసి. సో నేను వ్లాగింగ్ చేసేదే నేను ఏం చేస్తున్నానా అని చూపించడానికి. సో అందులో నా లైఫ్లో ఒక పార్ట్ కింద ఈ నమాజ్ కూడా జరుగుతుంది, ఈ ఫాస్టింగ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి కాబట్టి అవే నేను మీతోనైతే షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా మధ్య మధ్యలో కొంచెం దాహం వేస్తుంటే వాటర్ అది తాగి మళ్ళీ నా సూరాజ్ అనేవి చదువుకుంటున్నాను అనమాట. అలాగే దువాజ్ అనేవి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా ప్రేయర్ చేసిన. ఎందుకంటే అల్లా మనం అడిగినా అడగకపోయినా చాలా నిచ్చేశారు. అందు గురించి థ్యాంక్ యూ చెప్పేసాను అనమాట. ఇంకా డ్రెస్ అయితే నేను చేంజ్ చేసేసుకున్నాను, ఆయిలింగ్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే నేను హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి మస్తుగా ఆయిల్ అయితే రాసేసుకుంటాను అనమాట. సో అలా రాసుకోకుండానే నా హెయిర్ ఎంత లాంగ్ ఉండేది, ఇలా చింపురు జుత్తలా చేసుకున్నాను. సో ఎవరికైనా ఏమైనా టిప్స్ తెలిస్తే మాత్రం హెయిర్ ఊడకుండా ఉండడానికి నాకు చెప్పండి. సో నేనైతే కంప్లీట్గా ఆయిల్ రాసుకున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఇవి నేను మీషోలో నుంచి ఆర్డర్ చేశాను అనమాట. చాలా డౌట్తో ఆర్డర్ చేశాను ఎలా వస్తాయి ఏంటి అనేది. యాక్చువల్గా చెప్పాలంటే నేను 4 సీడ్స్ కలిపి ఉన్న కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అందులోని ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో అవైతే తినడానికి అనేది నేను ఆర్డర్ చేశాను. కానీ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కొంచెం ఉంచాను, జెల్ ప్రిపేర్ చేద్దాము ఒకసారి ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి నేనైతే వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఇంతలోపు నేను మీషో అన్నీ కూడా రిటర్న్కి ఇంకా ఏం ఆర్డర్ పెట్టాలి అవన్నీ ట్రాకింగ్ అయితే చూసుకుంటున్నాను. ఇంతలోపు అదైతే బాయిల్ అనేది అవుతుంది. ఇంకా 12:45 టైం అయ్యేసరికి అయితే మాత్రం నాకు మంచిగా నిద్ర వస్తుందని పడుకుని పోయాను. ఇంకా మార్నింగ్ లేచాను, చూసేసరికి ఇలా నేను స్ట్రెయిన్ చేయకపోవడం కారణంగా ఇలా అయితే ఉండిపోయింది అనమాట జెల్. కానీ ఇంక నేను రాసుకొని ఫాస్ట్గా తలకైతే స్నానం చేసేసి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కడికి అనుకుంటున్నారా, ఇలా మస్జిద్ దగ్గర మనకి జమాత్ అంతా కూడా ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారనమాట సెహరీ కోసం. సో కిందనైతే మగవాళ్ళందరూ భోజనం అయితే చేస్తున్నారు, పైన అయితే మేము చేస్తామన్నమాట. సో నేను వెళ్ళేసరికి ఫుడ్ అంతా అయిపోయింది. కొంచెం రైస్, కచంబర్, ఇంకా అది చికెన్ ఫ్రై అంట. నేను క్యాబేజ్ ఫ్రై అనుకున్నాను, ఎందుకంటే అందులో పీసెసే లేవు. సో మనకి లేక కాదు, మన ఇంట్లో వండుకోక కాదు, కానీ ఇలా జమాత్తో 1 yearకి ఒక 2 to 3 times జరిగే ఇలాంటి వాటిలో కూడా వెళ్ళి తింటే అదొక సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే వెళ్ళి అక్కడ భోజనం అయితే చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంకా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను కాబట్టి నేను హెయిర్కి మొత్తం డ్రై చేసుకోవడానికి అయితే క్లాత్ అనేది పెట్టేసుకున్నా. ఇంకా టైం అయిపోతుంది, ఆఫీస్కి కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో గెట్ రెడీ విత్ మీ చేశాను, అది నెక్స్ట్ బ్లాగ్లోనే అయితే నేను మీతో షేర్ చేసేసుకుంటాను. అలాగే ఈ జ్యువెలరీ సెట్ ఎవరికైనా డీటెయిల్స్ అనేవి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా రీజనబుల్ ప్రైస్, చాలా మంచి క్వాలిటీలో అయితే వచ్చింది మీషోలో నుంచి. సో అదైతే తీసేసుకోవచ్చు. ఇంక నేను ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. ఇంకా ఆఫీస్లో అయితే మంచిగా కొంచెం ఎలా రెడీ అయ్యామా ఏంటి అనేది చూసేసుకొని వర్క్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ బయటకు వచ్చేసరికి అయితే అందరూ నమాజ్ అయితే చదువుకుంటున్నారు. నేనైతే ఈ నమాజ్ కొంచెం లేట్ అయింది. ఎందు గురించి అంటే నేను అందరం కలిసి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నామో మా టీంలోని మేము లంచ్ పార్టీ అనేది అరేంజ్ చేసామన్నమాట. ఎందుకంటే క్రిస్మస్కి వాళ్ళు ఇవ్వడము అట్లా మంచిగా అవుతుంటుంది కాబట్టి ఇది మేము కూడా రంజాన్కి ఎలా ఇస్తే ఒక మంచి సెలబ్రేషన్ లాగా అవుతుందని చెప్పేసి అందరూ ట్రెడిషనల్ వేర్ అయితే వేసుకొని వచ్చారు. ఇంక అందరికీ కూడా చికెన్ బిర్యానీ అన్నమాట. సో అవైతే మేము ఆర్డర్ ముందు రోజే వెళ్ళి ఇచ్చేసాం కాబట్టి ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి. మా ఫ్రెండ్ వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇంకా అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ అయితే సింపుల్గా ఉంటుంది ఇలా అయితే అని చెప్పేసి అందరూ ఫుడ్ అయితే తింటున్నారు. ఇంకా మేమైతే కొంచెం కూర్చొని కంపెనీ అయితే ఇస్తున్నాం అనమాట. మనం పెద్ద పెద్ద 5 star హోటల్స్లో నుంచి ఏమి తెప్పించి పెట్టేయలేదు, కానీ చిన్నగా మాకు అయిన దాంట్లోని వాళ్ళందరి కోసం ప్రేమగా అరేంజ్ చేసామన్నమాట. సో మా సార్ అయితే మేము ఎవరైతే ఇలా ముస్లిమ్స్ అనేది పెట్టామో భోజనం వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ అయితే కొని ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్ అయితే నాకు కూడా చాక్లెట్ కావాలి సార్ అని అడుగుతున్నాడు అక్కడ. ఇంకా వచ్చి కిందకి నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి టీం అందరం కలిసి కూడా కిందన ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మీకు విషయం చెప్పనా, రంజాన్ మంత్లో లిప్స్టిక్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా
పెట్టుకోకూడదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మ్యాక్సిమం పీపుల్ పెట్టుకోరనమాట. సో దీనికి బిహైండ్ రీజన్ ఏంటనేది నేను గెట్ రెడీ విత్ మీ వీడియో నెక్స్ట్ వస్తుంది. సో అందులో అయితే చెప్తాను మీకు. ఇంకా కిందకు వచ్చేసరికి చాలా టీమ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా ఫొటోస్ అనేవి తీసుకోవడానికి వచ్చారు. ఇంకా వీళ్ళే మా టీం అమ్మాయిలందరూ అన్నమాట. సో మంచిగా రెడీ అయ్యి వచ్చాం కాబట్టి హ్యాపీగా ఫొటోస్ అనేవి క్లిక్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ ఒక పొట్టి పిల్ల మా అంకిత, సో లాస్ట్ వచ్చేసి మా ఫిలో పాప చాలా పొడవుగా ఉంటుందన్నమాట. సో అలా అయితే నించుని ఫొటోస్ అయితే తీసుకున్నాం. తనైతే నేను చాలా ట్రెడిషనల్ వేర్ వేసుకోలేదు అని చెప్పేసి అంటుంది. కానీ చూస్తే షార్ట్ నుంచి లాంగ్ వరకు కూడా అందరం నించున్నాం అనమాట. సో మంచిగా సిస్టర్స్ లాగా ఉంటాం కదా, అందరం కలిసి ఒకే దగ్గర వర్క్ చేస్తున్నాము. హ్యాపీగా అయితే ఫొటోస్ అనేవి క్లిక్ చేస్తున్నాం. ఇంట్లో సార్ కూడా వచ్చారనమాట. ఇక్కడైతే మా ఎస్ఎంఈ ప్రవీణ్, తనైతే అందరూ పంచి కట్టుకున్నారు. తనకి కట్టడానికి అందరూ ప్రయత్నాలు అయితే చేస్తున్నారనమాట. అదే ఫన్నీ సిచ్యువేషన్ మీకైతే చూపిస్తున్నాను. ఇంకా సార్ కూడా వచ్చారు కాబట్టి సార్తోని, ఆయన మాకు డాడీ లాగా అందరికీ కూడా. సో డాడీ అని పిలుస్తూ ఉంటాము. మేనేజర్ అయినా సరే చాలా మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆయనతో మంచిగా ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. ఇంకొకళ్ళు స్పెట్స్ ఇవి తెచ్చుకున్నారంటే ఇంకా పెట్టేసుకుని పోజ్లు అయితే ఇచ్చేస్తూ ఉంటాం కదా. సో నేను పెట్టుకొని మా హరితకు కూడా నేనైతే పెట్టేస్తున్నాను. సో అలా అయితే మళ్ళీ పైకి వెళ్ళి వర్క్ అయితే చేసుకున్నాం. కానీ 6 అయ్యేసరికి మా వాళ్ళైతే మమ్మల్ని పైకి పిలిచారనమాట. క్యాఫెటేరియాకి వచ్చి చూసేసరికి వాళ్ళు మాకు ఇఫ్తార్ పార్టీ అనేది అరేంజ్ చేశారు. సో మేము లంచ్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇట్లాగా అరేంజ్ చేయడం అయితే చాలా స్పెషల్గా అనిపించింది అనమాట. ఎందుకంటే సార్ వాళ్ళు మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు, ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇలా మేము రంజాన్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ ఫస్ట్ టైం ఇలా మీ అందరి కోసం చేయాలి అనిపించింది అని చెప్పేసి. సో మేము ఎవరైతే ఫాస్టింగ్ అనేది ఉన్నామో, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళ కోసం ఇట్లా అయితే మంచిగా ఫుడ్ అనేది ఇఫ్తార్ అనేది అరేంజ్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఈ వ్లాగ్ అనేది చూస్తారు కాబట్టి మీ అందరికీ వ్లాగ్లో కూడా థ్యాంక్ యూ అయితే చెప్పేస్తున్నాను. మీ అందరికీ కూడా అల్లా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మనందరం ఇలాగే హ్యాపీగా వర్క్ చేసుకుంటూ కలిసి మెలిసి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీ అందరికీ కూడా ఇలా ఇఫ్తార్ పార్టీ అయితే అరేంజ్ చేసినందుకు. ఇంకా మేము తినము వద్దు హెవీ అయిపోయింది అంటున్నా సరే పట్టి అక్కడే ఉండి మాతో ఆ ప్లేట్ అంతా కూడా ఫినిష్ చేయించారనమాట. మరి అంత ప్రేమ వాళ్ళకి మేమంటే. సో హ్యాపీగా ఫుడ్ అయితే మాత్రం ఎంజాయ్ చేసేసాము అందరం కలిసి షేర్ చేసుకుంటూ అనమాట. సో మీరందరూ కూడా నా వ్లాగ్స్లో చూసినట్లుగానే మేమందరం చాలా ప్రేమగా ఉంటాము. కొలీగ్స్ లాగా కాదు, ఒక అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు కలిసి ఒక దగ్గర పని చేస్తే ఎలా ఉంటామో అలా అన్నమాట. సో మీరందరూ కూడా మీకు ఉన్న క్రిస్టియన్ హిందూ ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వ్లాగ్ అనేది షేర్ చేసేయండి. అలాగే ముస్లిం ఫ్రెండ్స్ని బిర్యానీ పార్టీ అడిగేస్తారు కదా, అది కూడా అడిగి తీసేసుకోండి. ఓకేనా? హాయ్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్ అని చెప్తారు. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని గట్టిగా అనాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.